నమస్కారం. శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీరు ప్రతిరోజు ఎంతో భక్తితో తులసి మొక్కకు నీళ్లు పోస్తున్నారా? పుణ్యం వస్తుందని ఆశిస్తున్నారా? కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు చేసే ఆ ఒక్క చిన్న పొరపాటు మీ పుణ్యాన్ని అంతటినీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా ఆడవారు ఆ 3 రోజులు ఉన్నప్పుడు తులసిని తాగితే ఏమవుతుందో శాస్త్రం ఏం చెబుతుంది? ఇది కేవలం మూఢనమ్మకమా, లేక దీని వెనుక సాక్షాత్తు విష్ణుమూర్తినే గడగడలాడించిన ఒక భయంకరమైన పురాణ కథ ఉందా? అసలు తులసి ఎవరు? ఆమెకు అంతటి శక్తి ఎలా వచ్చింది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామందికి తులసి అంటే ఒక మొక్క మాత్రమే అని తెలుసు. కానీ పురాణాల ప్రకారం తులసి పూర్వజన్మలో ధర్మధ్వజుడు అనే ఒక రాజు యొక్క కుమార్తె. ఆమె అసలు పేరు బృంద. చిన్ననాటి నుండి కూడా విష్ణుమూర్తిపై అపారమైన భక్తితో ఆయననే తన భర్తగా రావాలని ఘోర తపస్సు చేసింది. అయితే గత జన్మలో ఆమె పొందిన ఒక శాపం వలన ఈ జన్మలో ఆమెకు శంఖచూడు అనే రాక్షసుని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ శంఖచూడు కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుని అంశతో జన్మించినవాడే. బృంద ఎంతటి పతివ్రత అంతే ఆమె పార్థివత్య శక్తి వల్ల ఆమె భర్త శంఖచూడుడికి ముల్లోకాల్లోనూ కూడా తిరుగు లేకుండా పోయింది. దేవతలు కూడా అతనిని ఏమీ చేయలేకపోయారు. తన భార్య యొక్క పాతివ్రత్య మహిత్యం తనను కాపాడుతుందని తెలిసిన శంఖచూడు గర్వంతో లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. పరమశివుడు స్వయంగా యుద్ధానికి వచ్చినా కూడా తులసి తన ఇంట్లో చేసే పూజ శక్తి వల్ల శివుడు పాశుపతాస్త్రం కూడా శంఖచూడుని ఏమీ చేయలేకపోయింది. అప్పుడు లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి ఒక మాయాజాలం పన్నాల్సి వచ్చింది. విష్ణుమూర్తి శంఖచూడి రూపంలో వెళ్ళి తులసీదేవి పాతివ్రత్యాన్ని భంగం చేస్తాడు. మరుక్షణమే యుద్ధభూమిలో శంఖచూడు హతమవుతాడు. తన ఎదురుగా ఉన్నది తన భర్త కాదని, సాక్షాత్తు తను ఆరాధించే విష్ణుమూర్తి అని తెలుసుకున్న తులసి ఆవేశంతో కుమిలిపోతుంది. వంచనకు గురైన తులసి విష్ణుమూర్తిని చూసి, నన్నే వంచావా స్వామి? మనసు లేని రాయిలా ప్రవర్తించావు కాబట్టి నువ్వు శిలవైపోదువుగాక అని భయంకరమైన శాపాన్ని విష్ణుమూర్తికి ఇస్తుంది. ఆ శాపం వల్లనే విష్ణుమూర్తి నేటికీ కూడా గండకీ నదిలో శాలిగ్రామాల రూపంలో పడి ఉన్నారు. ఆలోచించండి, ఒక భగవంతుడినే రాయిగా మార్చిన శక్తి తులసిది. అయితే ఆ తల్లి భక్తికి మెచ్చిన స్వామి, నువ్వు నా తలపై ఎప్పుడూ కొలువై ఉంటావు, నీవు లేనిదే నేను ఏ నైవేద్యాన్ని కూడా స్వీకరించను అని తిరిగి వరమిచ్చాడు. అందుకే కార్తీక మాసంలో లేదా ఇతర పూజల్లో మనం చేసే తులసి కళ్యాణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. ఇంతటి పవిత్రమైన బంధం ఉన్న తులసిని మనం అగౌరవించవచ్చా? శాస్త్రీయ కారణాలే కాదు, ఆధునిక శాస్త్రం ప్రకారం కూడా ఆ సమయంలో స్త్రీల శరీరం నుండి విపరీతమైన రజోశక్తి లేదా వేడి కణాలు వెలువడుతూ ఉంటాయి. తులసి మొక్క అత్యంత సున్నితమైనది మరియు సాత్వికమైనది. ఈ కిరణాల ప్రభావం వల్ల మొక్కలోని జీవక్రియ దెబ్బతిని మొక్క ఎండిపోతుంది. అందుకే మనం పెద్దలు ఆ సమయంలో తులసికి కనీసం 3 అడుగుల దూరంలో ఉండమని చెప్పారు. మన సబ్స్క్రైబర్స్ అడిగినట్లుగా, మరి ఇంట్లో ఎవరూ లేకపోతే నీళ్లు ఎవరు పోయాలి అని. ఆ 3 రోజులు నీళ్లు పోయకపోయినా దోషం లేదు, కానీ అపవిత్రంగా తాగితే మాత్రం మీ వంశానికే దారిద్ర్యం చుట్టుకుంటుంది. జాగ్రత్త. ఒకవేళ మీరు తెలిసి తెలియక తులసీదేవిని ఆ సమయంలో తాగితే ఆ దోషం పోవడానికి ఒక చిన్న పరిహారం ఉంది. 5వ రోజు స్నానం చేశాక తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించి ఆ తల్లికి 11 ప్రదక్షిణలు చేస్తూ క్షమించమని వేడుకోండి. మీ ఇంట్లో తులసి మొక్క పచ్చగా ఉందా లేదా ఎండిపోతూ ఉందా? కింద కామెంట్ చేయండి. ఈ పురాణ రహస్యాన్ని మీ తోటి సోదరీమణులకు షేర్ చేయండి. ఎందుకంటే తెలియక చేసే తప్పుల నుండి వారిని కాపాడటం కూడా ఒక పుణ్యకార్యమే అవుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.